నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు, అంటే కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారని తెలుస్తుంది. అయితే వాలంటీర్లతో కొత్త ఆపరేషన్స్ కూడా చేయాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతగా కొత్త ఎత్తుగడలు ఏంటి, వాలంటీర్లతో ఈ ఆపరేషన్ ఏం చేయబోతున్నారు? సో ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ కొత్త ఏవో ఆలోచిస్తున్నట్టు అండ్ వాలంటీర్లతో కొత్త ఆపరేషన్ కూడా చేస్తున్నట్టు అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతగా ఏం చేయబోతున్నారు సార్ అసలు జగన్ గారు? ఏం లేదమ్మా, ఇప్పుడు గతంలో ఈ రేషన్ పంపిణీకి వెహికల్స్ కొని ఇప్పుడు ఏ పని లేకపోతే ఏదో క్షవరం చేశాడని దేనికో అట్లాంటి ఒక ఫెయిల్యూర్ పథకం ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు మూడేళ్ల క్రితం అమలైంది. అదేంటంటే ఇంటింటికి రేషన్ పంపటం. ఇప్పుడు మనం రేషన్ బియ్యం ఇస్తే చాలు, దాన్ని అన్నం వండి ముద్దలు చేసి తినిపించాల్సిన అవసరం లేదు. ఊళ్ళో రేషన్ షాపుల్లో కనుక రేషన్ సఫిషియెంట్గా ఉంటే సరిపోను, కనుక అందరి కార్డుకి సరిపోను, ఎవరికి ఎప్పుడు డబ్బులు ఉంటే వాళ్ళు ఆ టైంలో వెళ్ళి తెచ్చుకుంటారు ఊళ్ళల్లో. తర్వాత ఊళ్ళల్లో ఎక్కువ వ్యవసాయ పనులకు వెళ్ళిపోతారు. ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క టైంలో వెళ్తారు. ఒక్కొక్కళ్ళ పొలంలో వాళ్ళకుండా పైర్లను బట్టి, వాళ్ళకుండా తీరికను బట్టి. ఒక టైంలోనే రేషన్ షాపు ఉంటుంది, పలానా గంటల లోపల మూస్తా ఉంటే కుదరదు. అంత ఎర్లీగా తీసినా ఎవరు వెళ్ళలేరు, లేట్గా ఉంచినా కానీ పనికిరాదు. అట్లా అసలు విలేజెస్లో ఏ విధమైన రేషన్ కనుక ఇస్తే అందట్లేదన్న పరిస్థితి లేదు. వీళ్ళు అతి తెలివిగా ఏంటంటే డబ్బులు, అధికారులు ఎప్పుడైనా ఎంత డబ్బు ఖర్చు పెడితే వాళ్ళకి అంత కమిషన్లు వస్తాయి. ఇప్పుడు ఈ రేషన్ని ఇంటింటికి పంపటానికి టాటా ఏస్ లాంటి వెహికల్స్ని కొన్నారు, కొన్ని వేలు కొన్నారు. అవి విజయవాడలో పెట్టి పెద్ద భారీ ఎత్తున ప్రదర్శన చేసి ప్రచారం చేసి ఇంటింటికి మేము రేషన్ పంపిస్తున్నాము, ఇదో కొత్త పథకం, దానికి ఒక డ్రైవరు, రేషన్ పంచడానికి ఒక అసిస్టెంటు, తర్వాత ఆ బస్తాలు అవన్నీ మోయటానికి ఒక కూలీ, దాదాపు ఒక 3-4 వ్యవస్థ కావాలి. తర్వాత డీజిల్ కావాలి దానికి ప్రతిరోజు తిరగటానికి. ఆ తర్వాత విలేజెస్లో రోడ్లు చిన్నగా ఉంటాయి అనే విషయం ఏసీలో కూర్చున్న పెద్ద అధికారులకి తెలియదు. తర్వాత వీటి గురించి వాళ్ళ ఎమ్మెల్యేలని విశ్వాసంలోకి తీసుకుని మేము ఇలాంటి పథకం పెడుతున్నాము, ఇది ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అని వాళ్ళని కూడా అడగలేదు. కేవలం ఏదో డబ్బు ఖర్చు పెట్టాలి, డబ్బు ఖర్చు పెడితే ఆ మోటార్ ఆటోమొబైల్ వెహికల్ ఏజెంట్స్ నుంచి గవర్నమెంట్లో ఎవరికి రావాల్సిన అమౌంట్లు వాళ్ళకి వస్తాయి కదా, కింద స్థాయి నుంచి టాప్ అయిన రాక వెళ్తాయి. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. పెట్టిన తర్వాత తీరా వీటిని పంపిన తర్వాత ఏమైందంటే వాటిని మెయింటైన్ చేయటం కష్టమైపోయింది. డబ్బులు విపరీతంగా, డ్రైవర్ కావాలి, తర్వాత తూకం తూసే ఒక వ్యక్తి అక్కడ ఉండాలి, మళ్ళీ వాడికి ఒక అసిస్టెంటు, బండికి ఒక క్లీనరు, ఇలా అయిపోయింది. దాంతో ఆ తర్వాత తీరా ఈయన చిన్న గల్లీల్లోకి వెళ్ళగలుగుతాయి అంటే వెళ్ళలేకపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెయిన్ రోడ్ల మీద ఆపేసి ఆరన్లు కొడుతున్నారు రేషన్ వచ్చి తీసుకోమని. ఒక గంట, అరగంట, లేకపోతే ఒక గంట పావు ఉంటారనుకోండి, గంటన్నర ఉంటే ఆ టైం లోపల అక్కడ ఎవరు ఉండరు. ఆ మధ్యాహ్నం పూట రైతులందరూ పనులకు వెళ్తారు, కాసేపు పడుకుంటారు అక్కడే చెట్ల కింద, మళ్ళీ సాయంత్రం వస్తారు. ఊళ్ళల్లో ఎవరుంటారు, పగలపూట ఎవరు ఉంటారు, అందరూ పనులకు పోతూ ఉంటారు. దీంతో ఇది వర్కౌట్ అవ్వాల, అందరిలోనూ గగ్గోలు వచ్చింది. మాకు రేషన్ వచ్చిన టైంలో మేము ఉండలేదు, మేము ఉండే టైంలోనేమో రేషన్ బండి రావట్లేదు, తర్వాత అది మా సందుల్లోకి రావట్లేదు, ఇంటి రాక మీరు ఇంటింటికి పంపిస్తాం గడప అన్నారు. మేమే వెళ్ళి అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ బండి ఎప్పుడు వస్తుందో మాకు తెలియట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో. ఇదన్నీ ఊళ్ళల్లో పెద్ద గగ్గోలు వచ్చింది. గతంలో అయితే ఓ రేషన్ షాప్ ఉండేది, 2 ఉండేవి, అక్కడికి మేమే వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో రేషన్ షాపు ఓనర్ కూడా ఇంట్లోనే రేషన్ షాప్ కాబట్టి రాత్రిపూట 7ంటికి వెళ్ళినా కూడా ఇచ్చేస్తారు. ఊళ్ళల్లో తెలుసు కదా, వరసలు పెట్టి పిలుచుకుంటారు, అన్న, అక్క, బావ, మామ అనుకుంటా. వచ్చినప్పుడు తిరగొట్టుకోరు కదా, ఇవాళ కాకపోతే రేపైనా ఇవ్వాల్సిన బాధ్యత అతని మీదే ఉంటుంది కదా. కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు ఇచ్చేసేవాడు, ఆ డబ్బులు ఎప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది ఫెయిల్ అయిపోయింది. జనంలో కూడా ఈ స్కీమ్ ఎంత డబ్బులు పెట్టారు అనేది ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే కనీసం ఎలక్షన్ ముందన్నా సరే రేషన్ కరెక్ట్గా ఇళ్ల ముందుకు వెళ్ళి ఇస్తే కొంత జనం సంతోషిస్తారనే ఉద్దేశం మీద ప్రత్యేకంగా వాలంటీర్ని రిక్వెస్ట్ చేసి మీరు ఎట్లయినా సరే మీరు శ్రద్ధ తీసుకుని ఆ రేషన్ షాపులు, అది ఆ వెహికల్స్ అవి తిరుగుతున్నాయా లేదా, ఎప్పుడు వస్తున్నాయి, మీరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళతో చెప్పి ఆ రేషన్ని బండి దగ్గర నుంచి తీసుకునేటట్టు చూడండి.
తీసుకుంటే బండి మాకు వచ్చి ఇచ్చిందన్న ఒక తృప్తి అన్న ఉంటుంది అనేది వీళ్ళ ఆశ. దానికోసం ఒక 500 రూపాయలు మళ్ళీ అడిషనల్గా శాలరీ ఇస్తాము. అది కూడా ఆ ఫండ్స్ ఏంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతర్గత నిధుల నుంచి ఇవ్వమని ఒక జీవో ఇచ్చారు కమిషనర్ గారు. ఇప్పుడు అది కాకుండా కూడా ఈ 2 నెలల పాటు ఎలక్షన్లో మీరు ప్రత్యేకమైన కృషి చేయండి. ఓటర్లని మన పార్టీ పట్ల ఆకర్షించేటట్టు మన పార్టీ ఓటర్లందరికీ తర్వాత గతంలో ఎక్కువ కూడా రాయించారు ఓట్లు ఇక్కడ లేని వాళ్ళందరినీ, వాళ్ళని కూడా తీసుకొచ్చి మన పార్టీకి ఓటేసేలాగా చూడండి. మన ప్రత్యర్థి పార్టీల వాళ్ళకి ఓట్ల విషయంలో మీరు వాటిని తొలగించేటందుకు కృషి చేయండి. తర్వాత ఓటేసేటప్పుడు కూడా మీరే ఏజెంట్లుగా ఉండి వాళ్ళకి ఛాలెంజ్ చేయండి, అభ్యంతరం పెట్టండి, ఏదో ఒక రకంగా ఆ ఓటు పడకుండా చూడండి అని ధర్మాన ప్రసాదరావు గారే చెప్పాడు. ఒక మీటింగ్లో కూడా చెప్పాడు. అది ఇంటర్నల్గా కూడా సర్క్యులర్ ఇచ్చారు. వీళ్ళకి ఎక్కువ ఇస్తారని కూడా చెప్తున్నారు ఈ 2 నెలల పాటు ఎలక్షన్ అయ్యాక. అవసరం తీరే వరకు వేరే ఉంటుంది కదా. ఓడ దాటితేనేమో ఓటు దాడే వరకు ఓడ మల్లన్న దాటిన తర్వాత బోడి మల్లన్న అని చెప్పేసి అంటారు. అట్లా ఉంటుంది కదా, అదే పరిస్థితి అనమాట. కాబట్టి ఒక ఫెయిల్యూర్ స్కీమును మళ్ళీ ఆ వెహికల్స్ అన్నింటినీ గతంలో దేనికి వాడుకున్నారంటే వాళ్ళు జనాల్ని అటు ఇటు తీసుకెళ్ళటానికో లేకపోతే ఇతర గూడ్స్ రవాణా చేసుకోవటానికో వాళ్ళ ఫ్యామిలీ అవసరాలకో వాడుకుంటున్నారు. అవన్నీ కూడా మీడియాల్లో వీడియోల రూపంలోనూ న్యూస్ రూపంలో వచ్చినాయి. కొన్ని రూట్లలోనూ లేకపోతే వాళ్ళు ఫంక్షన్లో అయితే వాళ్ళ చుట్టాలను ఎక్కించుకుని తిప్పడానికి తప్ప రేషన్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడిని 10% కూడా లేదు. ఎందుకంటే అది ఆచరణలో సాధ్యం కావాలి. డబ్బులు మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. అదే ఇంటి దగ్గర అనుకో అతనికి రెంటో లేదు, డ్రైవరో లేడు, తర్వాత అతనే చూసేవాడు, అతనే ఇచ్చేసేవాడు. ఇక్కడ అట్ట కాదు, వేరేవాడు కావాలి, తర్వాత అసిస్టెంట్ కావాలి, ఒక క్లీనరు, డీజిలు, ఇవన్నీ కూడా గవర్నమెంట్కే తడిసి మోపిడవుతుంది. అర్థమైపోయింది తప్పు నిర్ణయం అని. ఏదైనా గోటితో పోయేదాన్ని గొడ్డల రాక తీసుకెళ్ళటం అంటే ఏసీ రూమ్లో కూర్చుని చేసే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అవి సూట్ అవుతాయా లేదనేది వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు మీరు అన్నారు వెంటనే అవి చిన్న చిన్న రోడ్లు కదండి ఎట్లా వెళ్తుంది అనేది. మీరు ఊర్లో పుట్టారు, నేను ఊర్లో పుట్టాను కాబట్టి మనకు తెలుసు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. తర్వాత రేషన్ షాపుల్లో ఎవరు ఎప్పుడు వెళ్ళి ఎట్లా తెచ్చుకుంటూ ఉంటారు, ఒక టైంలో వెళ్ళరు అందరూ. తర్వాత అందరి దగ్గర డబ్బులు ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కో టైంలో వస్తాయి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది వాళ్ళకి తెలియకుండా చేసిన తప్పుని కవరప్ చేసుకోవటానికి. మరి ఇవన్నీ ఇప్పుడు సాధ్యమవుతుంది అంటారా సార్? మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మరి వాలంటీర్లతో ఇవన్నీ చేపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఫెయిల్ అయింది, వాళ్ళు అందరూ అనుభవించారు ఈ బాధలు. రేషన్ షాపు కొన్నిసార్లు రేషన్ మిస్ అయిపోయారు. ఎందుకంటే రేషన్ బండి వచ్చినప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు వచ్చినప్పుడు రేషన్ బండి ఉండేవి కాదు. ఇంటికి వెళ్తేనేమో రేషన్ బండిలో ఉంది, మీ సామాన్ మా దగ్గర లేదని వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లా ఒక బాధ కాదు, కాంప్లికేట్ చేసిన కొద్దీ ఇప్పుడు ఆటోమేటైజేషన్ అంటే మనం ముద్ద మింగకుండా కూడా నోట్లో పెట్టే అంత మిషనరీ పెట్టొచ్చు. కానీ పెట్టిన తర్వాత ఇక మన చేతులు పనిచేయవు, నోరు పనిచేయదు. ఎందుకంటే సహజంగా ఇక అది మిషన్ చూసుకుంటుందిలే అన్నట్టుగా ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అది ఆ ఫెయిల్యూర్ని ఎట్టగొట్ట కవరప్ చేసుకోవటానికి ప్రభుత్వం చేస్తున్న తాపత్రయం ఇదంతా. మీరు అన్నట్టు ఇది ప్రజలు వాళ్ళకి అర్థమైపోయింది, ఈ ప్రభుత్వానికి ప్రజల మీద శ్రద్ధ లేదు. ఇట్లాంటి ఫెయిల్యూర్ పథకాల మీద డబ్బులు పెట్టి వాటిలో నుంచి వచ్చే కమిషన్ల మీద శ్రద్ధ ఉందనేది అర్థమైపోయింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులకు కూడా నమస్కారం.